ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సెగ్మెంట్ లో మూడో విడత పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ సరళి ప్రశాంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. మనం మెదక్ జిల్లా గోమారం దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ముఖ్యంగా చలికాలం కావడంతో చాలామంది వృద్ధులు, వికలాంగులు ఇటు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. వికలాంగులు తర్వాత వృద్ధుల కోసం ట్రై వీలర్స్ కూడా ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వృద్ధులు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఇప్పుడిప్పుడే వెళ్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తే మనం ఓటింగ్ సరళి ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే 25% ఓటింగ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు 580 గ్రామాలు ఉండగా ఇప్పటికే 62 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా గ్రామాల్లో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రమే ప్రస్తుతానికైతే ఎన్నిక జరుగుతుంది. జహీరాబాద్ పరిధిలోని న్యాన్కల్లో జరుగుతుంది. మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గం పూర్తిగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతుండగా 183 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 22 గ్రామ పంచాయతీలు సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మిగతా వాటికి 161 సర్పంచ్ స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో చూస్తే 9 మండలాల్లో 163 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికి 13 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికైతే ఎన్నికలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 8 మండలాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే 27 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికైతే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఓటింగ్ సరళి క్రమక్రమంగా పెరుగుతూ ఉంది ఓటింగ్ ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు ఇటువైపు పోలింగ్ బూత్ల వైపు వస్తూ ఉన్నారు. ఇది చలికాలం కావడంతో కొంత అప్పుడే 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ 9 గంటలకు మెల్లమెల్లగా ఓటర్లు అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులకైతే ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. మనం ఇటు విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఎవరైతే అనారోగ్యం బారిన ఉంటారో, ఆరోగ్యం సమస్యలు ఉంటాయో వారికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. పోలింగ్ బూత్లోకి వచ్చే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. ఆయా హెల్ప్ డెస్క్ల వద్ద ఓటర్ స్లిప్పులు తీసుకొని వచ్చి తమ ఓటు ఎక్కడ వినియోగించుకోవాలనేది తెలియజేస్తూ ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయా బూతుల వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడిప్పుడే వెళ్తున్న పరిస్థితి ఉంది. తమ పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఓటు ఏ పోలింగ్ బూత్లో వినియోగించుకోవాలనేది ఈ సహాయ కేంద్రాల ద్వారా వారు తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి సింతా లక్ష్మారెడ్డి కూడా తమ ఓటు హక్కును గోమారంలో వినియోగించుకుని వెళ్ళిపోయారు. రెడ్డిపల్లి ఆంజనేయులు అక్కడ తన ఓటు హక్కును అయితే తన గ్రామంలో వినియోగించుకున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఉత్సాహంగా ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో ఉదయం పూట కొంత చలి ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడే తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ వెళ్తున్నారు. అయితే ఓటు మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే బాగుంటుందని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని విధాల ప్రసార కార్యక్రమాల ద్వారా తమ ఓటుకు సంబంధించిన వివరాలు అయితే తెలియజేసింది. దీంతో ఓటు ప్రక్రియ అనేది సజావుగా కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నగేష్, జీ న్యూస్, మెదక్ నుంచి. ఉమ్మడి ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.